शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ముందర జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటో అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. కర్కాటక రాశి వారికి కుజుడే రాశిలో ఉన్నాడు. అత్యంత రాజకారకుడు కుజుడు. 10th హౌస్ లార్డ్ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ కుజుడే ధైర్యాన్ని, ప్రతి పనులను ముందంజలో ఉండేట్టుగాను, ఆనందంగాను, ఐశ్వర్యవంతంగాను, అలాగే అభివృద్ధికరంగా చేసేవాడు కుజుడే. కొద్ది కోపం కూడా ఉంటుంది, కుజుడు కోపాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీకు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆ కేతు ప్రభావంలో ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ తమ్ముళ్ళని అయితే తోబుట్టు వాళ్ళు అంటాం, వాళ్ళకి మంచి విశేషంగా యోగిస్తుంది. ధైర్యం ఎక్కువ, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ వారం కూడా మీరు, ఈ వారంలో జనవరి 1st తర్వాత నుంచి శుభవార్తలు వినడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ తల్లిగారికి ఆయుర్దాయము, ఆయుష్ కూడా పెరుగుతూనే ఉంటుంది. పంచమ స్థానంలో బుధచంద్రుడు గురుదృష్టి ఎక్స్ట్రాడినరీ. అలా ఉంటే ఏమవుతుందంటే, బుధుడు పంచమస్థానం మీకు మంచివాడు కాదు కదా, 12వ ఇంటి వాడు, అలాగే 3వ ఇంటి వాడు మ్యాలఫిక్ అయిపోయాడు, పాపి. అయినా బుధుడితో చంద్రుడు కలిసినటువంటి గురుడు అని యోగంలోనే ఉంటారు. అంటే ఈ పంచమస్థానంలో ఉండడం వల్ల పెళ్ళిళ్ళ వ్యవహారాలు బాగుంటాయి. తెలివిగా ఉన్న జ్ఞాన సంపదను బాగా పెంచుకుంటారని మీరు. అలాగే బుద్ధి బలంతో అందరినీ గెలుస్తూ ఉంటారు. ప్రేమ ఎక్కువ. అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. సాహిత్య రంగం, కళారంగం ఉంటుంది కదా, సాహిత్యము, సంగీతము, నృత్యము అంటారు కదా, ఆ రంగాల్లోనూ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది మీకు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్ ఉంటారు, స్పెక్యులేషన్, స్టాక్ అండ్ షేర్స్, వాళ్ళకు కూడా యోగవంతమైన కాలం అనే చెప్పచ్చు. ఎప్పుడైతే బుధుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది మీకు. స్టాక్ మార్కెట్ ఎవరిని ప్రోత్సహించనండి, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి చెప్తాను అనమాట. అలాగే 6వ భవనం రవి, 2nd హౌస్ లార్డ్ 6వ భవనం ఉన్నాడు. శత్రువుల ద్వారా ధర ఎలా వస్తుందండి, అలా అని కాదు, మీకు రాని బాకీలు ఉండడం వల్ల అవి ఉంటే రావడము, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బులు రావడము, ఇట్లా శత్రువులు మిత్రులు అయిపోవడము, శత్రువులు జయించడము, శత్రు భయం లేకుండా ఉండడము, మీ జాతకాలు రీచ్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ చెప్తుంది కదండి, ఏ ఒక్కరికి చెప్తుంది కాదు, అది జనరల్గా నాలెడ్జబుల్ కోసం చెప్తున్నా. 6వ భావంలో రవి,
సో 6వ భావంలో రవి కూడా మీకు యోగిస్తాడండి. అంటే ఏంటి జనరల్‌గా మీ మేనమామలు బాగుండము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఈ 6వ భావంలో రవి బాగా కా కాపాడుతుంటాడు. గవర్నమెంట్ ప్రొవిషన్‌లు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. మీ రాశిపతి సప్తమంలో ఉన్నాడు. విదేశీ పర్యటన చేయిస్తాడేమో చూడండి. అలాగే 1, 2 తారీఖుల్లో మీకు పెళ్లి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అదే పెళ్ళిళ్ళు జనరల్‌గా ముహూర్తాలు అంటే అవుతాయి అనుకోండి. ఈ అంటే మీ ఇంట్లో వేడుకలు జరగడము జరుగుతుందనమాట. మీ వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, అలాగే గురుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు. కుజుడు రాజయోగకారకుడు కదా, సప్తమ భావాన్ని చూస్తున్నాడు కదా. చంద్రమంగళ యోగంలోను, గురుమంగళ యోగంలోను మీరున్నారంటే మీ రాశి. సో మంచి జరగడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అష్టమ స్థానంలో శనితో కలిసిన చుక్కుడు ఉండకూడదండి. అది చాలా తప్పు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో శనితో కలిసిన చుక్కుడు ఉంటే కొద్దిగా చెడు అలవాట్లు, చెడు ప్రభావము, చెడు నడత కొద్దిగా అలా ఎవరిని ఉద్దేశించి చెప్తుంది కాదండి. కొద్దిగా మనకి ఆ డైవర్షన్ మారిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని అమ్మవారి పూజలు, వెంకటేశ్వర ఆరాధన చేసుకుని ఉంటే ఈ అష్టమ స్థాన దోషం పరిహారం అవుతుంది. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఎప్పుడు కంటిన్యూస్గా తిరగడం వల్ల, లేకపోతే చిన్న చిన్న చెడు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు రావడం కూడా అవకాశం ఉంది. అందరికీ కాదు. సో ఈ విధంగా అష్టమ స్థానం అంత బాగాలేదు. కానీ తలవంతరంగా వచ్చే ధనయోగాన్ని మాత్రము వాళ్ళు ఇస్తారంటే శని చక్కుల ప్రభావం బాగుంది. కానీ కాదండి, మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్య రాహు ఒక విధంగా మంచివాడు కాదు. కానీ మీకు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉండడం వలన విమానాలు ఎక్కించే యోగము, విదేశాలు తిరిగే అవకాశాలు ఉంటాయి రాహు వలన. విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆదాయం పెరగడము, వాళ్ళు విశేషంగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు రాహు చేస్తాడండి. తీర్థయాత్రలు చేయించడము, గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, అలాగే గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకోబోతున్నారన్న సందేహం లేదు. ఆ భాగ్యంలో రాహు మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతాడు. కానీ దశమాన్ని శని చూస్తున్నాడు కాబట్టి, దశమాధిపతి రాశిలో బలంగా ఉన్నాడు కాబట్టి, మీరు చేస్తున్నటువంటి కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు సరే, వాళ్ళకి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి, ఉద్యోగాలు రావడానికి తక్కువగా ఉంటుంది, అయితే ఉద్యోగాలు తీసేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. దశమస్థానం శని చూస్తే అంత ఇబ్బంది బాగూడదు. ఏ కంప్యూటర్స్ రంగమే కాదు, ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే దశమాన్ని శని చూస్తాడంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు దశమస్థానాన్ని. సరే, 11 భావంలో గురుడు ఉన్నాడు. 11 భావంలో గురుడే మమ్మల్ని కాపాడుతున్నాడండి. మీ రాశికి యోగకారకుడు కుజుడు, గురుడే. ముందు గురుడు కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే మీకు మంచివాడు కాబట్టి ఆయన గురుడు కాపాడుతున్నాడు. లాభంలో ఉండి ధనయోగాన్ని, అదృష్టాన్ని, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాన్ని, మీ తోబుట్టువుల్ని అంటే అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఉంటే వాళ్ళకి మంచి చేయడము, బంధువులు అంటే ఇష్టం, మీకు బంధువులు ప్రీతి అది జరగడము, మీకు అనేక రకాల శుభకార్యాలు చేయడానికే గురుడున్నాడు. మీకు ఇవన్నీ జరగబోతున్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. కుంకుమ పూజ కానీ, లేకపోతే ఈ కొంతమంది అంటే సరే కుంకుమ పూజతో పాటు మనం హోమం చేయించుకుంటూ ఉంటాం, చండీ హోమం, అటువంటివి కానీ ఇలాగ అమ్మవారిని నిరంతరం పూజించాలని మీరు ఆ అష్టమ స్థాన దోషము పరిహారం అవుతుంది. చెడు నడక, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు అవి రాకుండా భగవంతుడు కాపాడుతాడనమాట. వెంకటేశ్వర స్వామి శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామికి దర్శనాలు, శివాభిషేకాలు, అలాగే అమ్మవారి పూజలు, ఈ 3 చేసుకుంటుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా శుభాలే జరుగుతాయి మీ ఇంట్లో.